आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी में प्रोफेसर जयशंकर बड़ी बाटा प्रोग्राम के तहत वी क्रांति कलेक्टर जिला ने संगारेड्डी मंडल के हॉस्टल गड्ढा प्राइमरी स्कूल, उर्दू प्राइमरी स्कूल, चिंतलपल्ली प्राइमरी स्कूल और इस्माइल खान पेट जिला परिषद हाई स्कूल का मुआयना किया और इन्होंने कहा कि स्कूल्स में तुलबा की तादाद में इजाफे के लिए इक़दाम करते हुए तालीम की तरफ बच्चों को राग़िब करवाने कलेक्टर ने कहा। हुकूमत सरकारी स्कूल्स में तुलबा को बेहतर मियारी तालीम पर तवज्जो दे रही है। दो करेंगे मैडम, उर्दू मीडियम के 2 हुए। पेरेंट्स है ना मैडम, यहाँ पर बारिश है तो पानी पूरा भर जाता है, तालाब जैसा बन जाता है मैडम। यूनिफॉर्म ऐसा पकड़ो मैं, इसमें ये भी पकड़ो, यूनिफॉर्म। थैंक यू मैडम। ఫస్ట్ క్లాస్ లో లేదు మేడం, ఫస్ట్ లేదు. ఎప్పటి నుంచి ఉంది బైలింగ్? థర్డ్ నుంచి ఉంది మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. పవర్ ప్రాబ్లం ఈ స్కూల్ వేరే చోట షిఫ్ట్ చేయాలి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. అలా కాదు, మీ స్కూల్ పాయింట్ వరకు డిస్ట్రిబ్యూట్ చేసినారా? స్కూల్ పాయింట్ అవును, మరి అన్ని చోట్ల తీసుకెళ్లారా లేదా? ఆల్ స్కూల్ పాయింట్స్ దే ఆర్ ప్లేస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. శ్యామల ఓకే. హలో ఓకే అని చెప్పమ్మా మేడం. ఓకే ఏముంటుంది మేడం, కొద్ది బట్టి కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేయాలి. అదే మేడం చేసేది కొంచెం ప్రెమిసెస్ ఏదైనా ఏవైతే మధ్యాహ్నం భోజన పథకం ఉంటుందో దాని యొక్క నిర్వహణ, అలానే టీచర్స్ కరెక్ట్గా వస్తున్నారా లేదా, అటెండెన్స్ మానిటరింగ్, స్టూడెంట్స్ అటెండెన్స్ మానిటరింగ్, ఇవన్నీ కూడా ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చారా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు ఉన్నారా? చేయలేపుతారా? ఎవరున్నారు? మీరు చైర్పర్సన్ కదా, సభ్యులు ఇంకా సభ్యుల యొక్క సభ్యుల ద్వారానే ఇప్పుడు మరమ్మత్తు పనులు కూడా ఇక్కడ చేయించడం జరిగింది. ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్, డ్రాప్ అవుట్స్ మధ్యలో ఎక్కువ రోజులు సెలవు పెట్టించిన, స్కూల్ కి కరెక్ట్ గా పంపించకపోయినా చదువు దెబ్బతింటుంది. సో కాబట్టి చదువు అన్నిటికంటే ముఖ్యమైనది చదువు పిల్లలకు. సో అది మీరు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే రెగ్యులర్ గా స్కూల్ కి పంపించాలి, టైం కి పంపించాలి. స్కూల్ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కమిటీ స్పాన్ చేయడం జరిగింది. సో మీ అందరూ కూడా ఒక యాక్టివ్ రోల్ తీసుకోవాల్సి ఉంటుంది. సో పిల్లలు రెగ్యులర్ గా వస్తున్నారా లేదా, టీచర్స్ కరెక్ట్ గా వస్తున్నారా లేదా, మధ్యాహ్నం భోజనం కరెక్ట్ గా వస్తుందా లేదా, మిగతాది మెయింటెనెన్స్ ఆఫ్ ద స్కూల్, శానిటేషన్ అంతా బాగా చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు మానిటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏఐపిసి వర్క్స్ కూడా క్వాలిటీ నాణ్యతతో చేశారా లేదా, ఇవన్నీ కూడా మీరు చూడాల్సి ఉంటుంది. సో మీ అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే మన స్కూల్ అటెండెన్స్ ఇంకా కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు బడిబాట కింద కూడా ఎవరైతే వివిధ ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారో, అంటే ఇప్పుడు ఎంతో ఖర్చు చేసి ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారు. ఒక్కొక్క స్టూడెంట్ కి 40,000 50,000 వరకు కూడా యాన్యువల్ ఫీజ్ చార్జ్ చేస్తున్నారు. మరి ఇదంతా అధిక భారం
అన్నది పిల్లల తల్లిదండ్రుల మీద పడుతూ ఉంది. సో మనము మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అన్ని చోట్ల టాయిలెట్స్ రిపేర్ చేస్తున్నాం, అన్ని చోట్ల కూడా ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్ చేయించాం, ఎలక్ట్రిఫికేషన్ చేయించినాం, లైట్స్ ఫ్యాన్స్ అన్ని కూడా మనం ఏర్పాటు చేసినాం. కాబట్టి తప్పకుండా ఈసారి ఎక్కువ మంది పిల్లలు మన స్కూల్లో జాయిన్ అవ్వాలి. సో ఉపాధ్యాయులు ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే మీ క్యాచ్మెంట్ ఏరియా అంటే ఎక్కడైతే మీ ఫీడింగ్ ఏరియా ఉందో అక్కడంతా కూడా ఇంటి దగ్గర తిరిగి కూడా మీరు మోటివేట్ చేసి పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేసే విధంగా మీ అందరూ కూడా చేయాల్సి ఉంటుంది. సో మీ తరపు నుంచి కూడా ఇక్కడ ఉన్న అందరి తల్లుల తరపు నుంచి కూడా కోరేది ఏమంటే మీ పిల్లల్ని బాగా చదివించుకోవాలి. సో ఓన్లీ స్కూల్లో జాయిన్ చేయడమే కాదు, రెగ్యులర్గా స్కూల్కి పంపించాలి. కొన్నిసార్లు పండుగలు వస్తే ఓ 10 రోజులు 15 రోజులు ఇంట్లో కూర్చోబెడతారు, వేరే ఊరికి తీసుకుపోతారు. అందరూ 15 మంది తలుచుకుంటే తప్పకుండా ఎంత మీ స్ట్రెంగ్త్ 280 మాది 78 పైన కింద ఉన్నాయి క్లాస్ పైన 3 కింద 3 ఉన్నాయి కదా 6 ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా అప్పుడు ఇక్కడ బయట కూర్చోబెడతాం. మరి మీరు వర్క్స్ ఏం చేశారు కురుస్తున్నాయి అంటున్నారు? అంటే ఎలక్ట్రిఫికేషన్ ఇది చేసాం ముందు మేడం అమౌంట్ ఉంది రిపేర్స్ లేదు మనకు రిపేర్స్ లేదు సెక్షన్ సేవింగ్ ఉంది. పైన చెక్ చేయండి మరి డ్రాప్ అవుట్స్ మధ్యలో ఎక్కువ రోజులు సెలవు పెట్టించిన స్కూల్ కి కరెక్ట్ గా పంపించకపోయినా చదువు దెబ్బతింటుంది. సో కాబట్టి చదువు అన్నిటికంటే ముఖ్యమైనది చదువు పిల్లలకు. సో అది మీరు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే రెగ్యులర్ గా స్కూల్ కి పంపించాలి, టైం కి పంపించాలి. ఉపాధ్యాయులందరూ మేడం గారితో ఫోటో తీయడానికి అనుమతి ఇచ్చారు. అందరు ఇక్కడ రండి ప్లీజ్. జడ్పీహెచ్ఎస్ ఇస్మాయిల్